Okay, students, welcome back. So, in the last class, we discussed about the RAS system and atrial natriuretic factor or atrial natriuretic peptide, which acts antagonistic to the RAS system. So, RAS system is responsible for the formation of concentrated urine, whereas the atrial natriuretic factor is responsible for the decrease in the blood pressure. So, anyhow, the urine is formed and this must be excreted, and the excretion of this urine is called micturition. Micturition is a process by which the urine is excreted. Once the collecting ducts reaches the transports the urine into the urinary bladder, the urinary bladder is under the control of voluntary action of central nervous system, and there is a sphincter called urethral sphincter, which is under the control of central nervous system. So once the urinary bladder fills, the central nervous system gives the information to the sphincter muscles to release the urine, and this process we call it as a micturition. ఇప్పుడు మనం చూసాము సంగ్రహణ నాళం నుండి మూత్రం అనేటువంటిది మూత్రనాళం ద్వారా మూత్రాశయానికి చేరుతుంది. మూత్రాశయానికి చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి మూత్రం ఎప్పుడైతే నిండుతుందో అక్కడ ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి సంవరణి కండరాలు లేకపోతే ప్రసేక సంవరణి అనేటువంటిది మూత్రాన్ని రిలీజ్ చేయడానికి వీలుగా కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి తగు ఆదేశాలు వెలువడతాయి. ఫలితంగా మూత్రం అనేటువంటిది విడుదలవుతుంది అన్నమాట. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మూత్రం యొక్క విడుదలని మనం మిక్చురేషన్ అంటాము. ఇది కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క అధీనంలో ఉంది. నెక్స్ట్, మూత్రం యొక్క సంఘటన. మూత్రంలో సాధారణంగా 98% నీరు, 2% యూరియా మరియు 2% ఇతర పదార్థాలు ఉంటాయి. దీని యొక్క pH 6 ఉంటుంది, అంటే కొద్దిగా ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. So not only the కేవలము మూత్రపిండాలే కాకుండా మిగిలినటువంటి ఇతర అవయవాలు కూడా ఈ విసర్జనలో పాల్పంచుకుంటాయి. సాధారణంగా అవి ఏంటంటే మూత్రపిండాలు, అలాగే కాలేయము, అలాగే మన యొక్క చర్మం. సాధారణ పరిస్థితుల్లో ఊపిరితిత్తులు కార్బన్ డైఆక్సైడ్ ని అలాగే తేమని ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటాయి. అలాగే కాలేయము సాధారణంగా ఎర్ర రక్త కణాలని చనిపోయినటువంటి రక్త కణాలని తిరిగి ప్రాసెస్ చేసి అందులో నుంచి బైల్ పిగ్మెంట్స్ లేదా బైల్ వర్ణకాలని, అంటే బైలిరూబిన్ మరియు బైలివర్డిన్ లాంటి వాటిని తీసుకొస్తుంది. ఇవి సాధారణంగా మనకు తెలుసు ఆహార నాళం ద్వారా ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే కాలేయం అనేటువంటిది కొలెస్ట్రాల్, అలాగే కొన్ని రకాలైనటువంటి హార్మోన్లు, అలాగే కొన్ని రకాలైనటువంటి విటమిన్లు కూడా బయటికి విసర్జిస్తుంది. త్వచం అనేటువంటిది చాలా పెద్ద అవయవము. ఇది దీంట్లో ఉండేటువంటి స్వేద గ్రంథులు అలాగే చర్మవస గ్రంథులు, ఇవి రెండు కూడా అనేక రకాలైనటువంటి విసర్జక పదార్థాలని విసర్జించడానికి పనికొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్వేదము లేదా చెమట రూపంలో మనకు తెలిసి చాలా పెద్ద మోతాదులో నీరు,
అలాగే కొన్ని రకాలైనటువంటి లవణాలు, కొద్ది మోతాదులో యూరియా మరియు యూరిక్ ఆమ్లం కూడా విసర్జించడం జరుగుతుంది. అలాగే చర్మవస గ్రంథులు లేదా సెబేషియస్ గ్రంథుల నుంచి విడుదలయ్యేటువంటి సీబము అనేటువంటి ఒక రకమైనటువంటి కొవ్వు పదార్థము ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి హైడ్రోకార్బన్స్ అలాగే కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు విడుదల చేయడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ ది కిడ్నీ but also certain other organs like lungs, liver and skin also takes part in the elimination process. For example, lungs in the normal conditions will excrete carbon dioxide as well as the water in the form of water vapor. And liver is a very important role where it changes the decomposed hemoglobin into bile pigments like bilirubin and biliverdin. We know that bilirubin and biliverdin are very important, and this will be eliminated through the alimentary canal. And skin is the largest organ, also takes part in the excretion process. And skin consists of sweat glands, and the sweat consists of water and urea and uric acid. And sebaceous glands also release certain types of chemicals like sterols. So apart from kidneys, these will also aid in the excretionary process. Now let us see the disorders of the excretory system. ఈ విసర్జక వ్యవస్థలో వచ్చేటువంటి రకరకాలైనటువంటి అవ్యవస్థలు లేదా జబ్బులు అంటే మనం ఏంటంటే వన్ ఈస్ కాల్డ్ యూరీమియా. యూరీమియా మీన్స్ ది accumulation of urea in the blood is called uremia. So blood లో యూరియా చేరడాన్ని మనం ఏం చెప్తాం అంటే యూరీమియా అంటాం. సాధారణంగా రకరకాల జబ్బుల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వల్ల కావచ్చు, లేకపోతే అధిక రక్తపీడనం వల్ల కావచ్చు, రక్తపోటు వల్ల కావచ్చు, మొత్తం మీద ఈ కిడ్నీ యొక్క పనితీరులో కొన్ని రకాలైనటువంటి మార్పులు ఏర్పడడం వల్ల ఈ యూరియా అనేటువంటిది బయటికి విసర్జించకుండా రక్తంలో చేరిపోతూ ఉంటుంది. ఫలితంగా దీన్ని మనం ఏం చెప్తామంటే యూరీమియా అంటాం. సో యూరీమియా ఎప్పుడైతే ఎక్కువ జరుగుతుందో ప్రత్యేకమైనటువంటి డయాలసిస్ ప్రాసెస్ ద్వారా ఇందులో నుంచి యూరియాని బయటకు తీయడానికి వీలవుతుంది అన్నమాట. అలాగే ఇంకొక డిజార్డర్ వచ్చేసి రీనల్ క్యాలిక్యులీ. రీనల్ క్యాలిక్యులీ అంటే ఏంటంటే మనం సాధారణంగా వింటూ ఉంటాము, కిడ్నీలో రాళ్ళు పడ్డాయండి అని చెప్తుంటాం. ఏంటండి ఈ కిడ్నీలో రాళ్ళు అంటే ఏంటంటే సాధారణంగా సర్టెన్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ లేదా రాళ్ళు అనేటువంటివి, ఇవి కెమికల్ గా చెప్పాలంటే ఆక్సలేట్స్ కానీ లేకపోతే యూరిక్ యాసిడ్ కి సంబంధించినటువంటివి కానీ క్రిస్టల్స్ లేదా స్ఫటికాలుగా ఏర్పడుతుంది. మనం తీసుకునేటువంటి ఆహారంలో నీటి యొక్క శాతం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ రకమైనటువంటి క్రిస్టల్స్ మన శరీరంలో ఏర్పడచ్చు. అలాగే మనం తీసుకునేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఈ ఆక్సలేట్స్ అలాగే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మనం నాన్ వెజిటేరియన్ తినేటువంటి వాళ్ళలో ఈ క్రిస్టల్ ఫార్మేషన్ అనేటువంటిది చూస్తూ ఉంటాం. సో రీనల్ క్యాలిక్యులీ ఈజ్ నథింగ్ బట్ commonly called kidney stones, or these are crystalline substance structures, and these are chemically generally of oxalic acid as well as uric acid. So less intake of water and certain food products are responsible for the formation of renal calculi, and these stones will be surgically removed, and or they may be given some medication for the release of these stones or substances. And third one is glomerulonephritis. So what is glomerulonephritis? It is nothing but inflammation of the glomeruli. మనం చూసాము రక్తకేశనాళిక గుచ్ఛం అనేటువంటిది వేరియస్ రీజన్స్ వల్ల, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాపుకు గురవుతుంది. ఫలితంగా ఏమవుతుందంటే గ్లోమెరులోనెఫ్రైటిస్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాపుకు గురవుతాయో ఫిల్ట్రేషన్ అనేటువంటిది సరిగా జరగదు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ద రీనల్ ఫెయిల్యూర్. రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ
పూర్తిగా చెడిపోవడం అన్నమాట. ఎస్, రీనల్ ఫెయిల్యూర్ ఆ కిడ్నీ ఫెయిల్యూర్. ఆ జనరల్ ఏంటంటే కిడ్నీలు అనేటువంటివి సాధారణంగా మనం చేసేటువంటి పని ఏంటంటే బ్లడ్ ని వడపోస్తుంటాయి. అందులో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ అన్నింటినీ కూడా మూత్రం రూపంలో బయటికి విసర్జన చేస్తూ ఉంటాయి. ఫర్ వేరియస్ రీజన్స్ వల్ల మనం చెప్పలేము, ఒకటి అని చెప్పలేము. ఏ రీజన్ వల్ల అయినా కానీ, మిగతా జబ్బుల వల్ల కానీ, లేదా అదర్ రీజన్స్ వల్ల ఎప్పుడైతే ఈ కిడ్నీల యొక్క వడపోత అనేటువంటిది వాటి యొక్క పని సరిగా చేయలేకపోతాయో అప్పుడు మనం ఏం చెప్తాం అంటే రీనల్ ఫెయిల్యూర్ అంటాం. సో రీనల్ ఫెయిల్యూర్ ఇస్ నథింగ్ బట్ సిచ్యువేషన్ విచ్ కిడ్నీస్ ఆర్ ఫెయిల్డ్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. అందుకనే ఫర్ వేరియస్ డిసీజెస్ లో మనం ఏం చేస్తామంటే వన్ ఆఫ్ ది పారామీటర్ ఫర్ కిడ్నీ ఫంక్షనింగ్ ఇస్ జిఎఫ్ఆర్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందో చూపించుకోరండి అంటారు. అక్కడ ఏం చేస్తారంటే జిఎఫ్ఆర్, గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ ఎంత ఉంది అనేది చూస్తారు అనమాట. సో ఈవెన్ ది బ్లడ్ శాంపిల్ మే ఆల్సో contain certain substances called creatine. రక్తంలో మనకి సీరం క్రియేటిన్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నాయంటే అర్థం ఏంటంటే కిడ్నీ ఫంక్షనింగ్ అనేటువంటిది సరిగా లేదు అని చెప్పొచ్చు. సాధారణంగా కిడ్నీ ఫంక్షనింగ్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే డయాబెటిక్ వల్ల కావచ్చు, లేకపోతే హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండటం వల్ల, రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము ఆల్కహాల్ కానీ టొబాకో కానీ ఎక్కువ కన్సంప్షన్ చేసినటువంటి వాళ్ళు కూడా రీనల్ ఫెయిల్యూర్ జరగచ్చు. అలాగే ఈ మధ్య మనం చూస్తున్నాము ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అనేటువంటిది. అంటే మెడికల్ షాప్కి వెళ్తాము, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, కాస్త ఒక యాంటీబయాటిక్ ఇవ్వండి అంటాం. ఓవర్ ది కౌంటర్ అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద డాక్టర్ we consult the medical shop and get the medication. And వాళ్ళు ఏం చేస్తారు, ఈ యాంటీబయాటిక్ 2 పూట్ల వేసుకోండి అని అంటాడు, అవి వేసేసుకుంటాం, తగ్గిపోతుంది. లేదు ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ వాడతాం. సో ఇలా indiscriminate use of antibiotics, or sometimes we try to continue the medication without doctor advice. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవే రాస్తాడులే అని చెప్పి మనం ఏం చేస్తాం అంటే అవే మందులు మళ్ళీ కొనుక్కొని వాడతాం. సో chronic usage of certain drugs may also leads to the renal failure. Very, very important. Or even certain painkillers like aceclofenac, diclofenac, ibuprofen. If we use these painkillers indiscriminately without doctor's guidance, this may also leads to the renal failure. So వీటన్నిటి వల్ల renal failure అవ్వచ్చు. Or if we have certain food intake issues ఉన్నప్పటికీ కూడా సరిగా వాటర్ తాకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే అధికంగా ఉండేటువంటి మసాలాలు ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఆల్ లీడ్స్ టు ది రీనల్ ఫెయిల్యూర్. సో వీ కెనాట్ pinpointedly say that one particular reason for the renal failure. Some other diseases may also cause the renal failure. సో రీనల్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే బ్లడ్ లో ఇంప్యూరిటీస్ అనేటువంటి పెరిగిపోతూ ఉంటాయి. సో సాధారణంగా కిడ్నీ చేసేటువంటి పని అది. అలాగే ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు కూడా మనకి ఈ రకమైనటువంటి సమస్య చూడొచ్చు. అండ్ రిమెంబర్, అవుట్ ఆఫ్ అవర్ ఏజింగ్ ప్రాసెస్, వన్స్ వీ క్రాస్ an age of 40 years, automatically the nephrons will lose its function. Almost, according to a survey or according to a research, almost 10% of the nephrons will lose its function once we cross the age of 40. So it's a normal aging process. ఈ నార్మల్ ఏజింగ్ ప్రాసెస్ లో ప్రతి సంవత్సరం 10% నెఫ్రాన్లు అనేటువంటివి పనిచేయకుండా పోతూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 40 we experience the less functioning of the kidneys if one is sensitive to his or her body. మన యొక్క దేహాన్ని సరిగా మనం గమనించుకుంటూ ఉంటే 40 సంవత్సరాల తర్వాత నుంచి మనకి శరీరంలో కిడ్నీల యొక్క పనితీరులో కొంత తేడా అనేటువంటిది మనం గమనించవచ్చు. ఇది సాధారణంగా జరిగేటువంటి ప్రాసెస్. సో మరి ఇటువంటి సందర్భాల్లో ఫర్ వేరియస్ రీజన్స్ ది ఇంప్యూరిటీస్ విల్ నాట్ బి ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద బాడీ అండ్ దీస్ గెట్స్ టాక్సిక్ మెటీరియల్స్ గెట్స్ అక్యుములేటెడ్ ఇన్ ద బ్లడ్. అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్? అండ్ దెర్ ఇస్ ఎ ప్రాసెస్ కాల్డ్ డయాలసిస్, వేర్ దిస్ బ్లడ్ ఈజ్ artificially cleaned or artificially filtered with the help of an instrument called dialyzer. A dialyzer ద్వారా ఏం చేస్తామంటే మనం
మన శరీరంలో నుంచి ఒక ధమని నుంచి శరీరంలో నుంచి రక్తాన్ని బయటికి తీస్తాము. ఎప్పుడైతే రక్తాన్ని బయటికి తీస్తామో రక్తం గడ్డగట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి హెపారిన్ అనేటువంటి యాంటీ కోయాగులెంట్ ని యాడ్ చేస్తాము. ఈ రక్తం అనేటువంటిది ఈ పర్టికులర్ మిషన్ ద్వారా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆస్మోసిస్ జరగడానికి వీలుగా ఒక రకమైనటువంటి సెల్లోఫేన్ త్వచాన్ని అక్కడ ఏర్పరుస్తాం అన్నమాట. ఈ సెల్లోఫేన్ త్వచం ద్వారా ఏమవుతుందంటే రక్తంలో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ అయినటువంటి యూరియా, యూరిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా ఈ సెల్లోఫేన్ త్వచం ద్వారా అవతలకు వెళ్ళిపోతాయి. తిరిగి ఈ రక్తాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే మన శరీరంలోకి పంపిస్తారు. అంటే శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని కొద్ది కొద్దిగా ఈ మెషిన్ ద్వారా తీసుకొని అందులో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ ని వడగట్టి తిరిగి రక్తాన్ని మళ్ళీ ఏం చేస్తారండి మళ్ళీ శరీరంలోకి పంపిస్తారు. సో దీన్ని మనం ఏం చెప్తాం అంటే డయాలసిస్ అంటాం. సాధారణంగా మీరు వింటూ ఉంటారు డయాలసిస్ అనేటువంటిది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్, ఎక్కువ సేపు పడుతుంది అని. ఎందుకంటే దాదాపు ఇట్ టేక్స్ 6 to 7 hours. ఎందుకంటే ఒకేసారి మొత్తం బ్లడ్ ని బయటికి తీసుకురాకూడదు, దానివల్ల మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ బ్లడ్ ని కొద్ది కొద్దిగా బయటకు తీసుకొచ్చి ఆ బ్లడ్ ని ఫిల్టర్ చేసి తిరిగి మళ్ళీ శరీరంలోకి పంపించడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ కిడ్నీ. సాధారణంగా ఇది ఒక కిడ్నీస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తులకి ఒక గొప్ప వరం అన్నమాట. ఎందుకంటే మరి లేకపోతే చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కిడ్నీ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్. మనం చూస్తూ ఉంటాము కిడ్నీ మార్పిడి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చూసాము. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సాధారణంగా మనం చూసేది ఏంటంటే ఇంకా కిడ్నీ ఎందుకు పనిరాదు, ఇంకా అది పనిచేయదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక దాత ద్వారా ఆ కిడ్నీని తీసుకోవచ్చు అన్నమాట. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము మనకి వేరే వ్యక్తుల నుంచి ఏదన్నా ఒకటి శరీరంలోకి వచ్చింది అనుకోండి వేరే బయట నుంచి, అది ఆటోమేటిక్ ఏమవుతుందంటే యాంటీజెన్ గా ఉంటుంది, అంటే శరీరం దాన్ని యాక్సెప్ట్ చేయదు అనమాట. అలాగే ఒక పెద్ద ఆర్గాన్ తీసుకొచ్చి మన శరీరంలో పెడితే ఆటోమేటిక్ ఏమవుతుందండి అది రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏం చేస్తామంటే మన దగ్గర రక్త సంబంధీకుల దగ్గర నుంచి మనం కిడ్నీని తీసుకున్నప్పుడు ఈ రిజెక్షన్ అనేటువంటిది ఉండదు అనమాట. అంటే బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లాగే కొన్ని క్లినికల్ ప్రొసీజర్స్ ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే వేరే వ్యక్తుల నుంచి కూడా తీసుకొని, కాకపోతే ఏంటంటే ఆ ఇమ్యూన్ ప్రాబ్లం, ఇమ్యూనిటీ ఇష్యూ లేకుండా జాగ్రత్తగా దాన్ని మనం చేస్తాం అన్నమాట. సో ఇది ఎక్స్క్రిటరీ సిస్టమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా?